హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాలు కావచ్చు, నాలాలు, చెరువుల కబ్జాకి సంబంధించి అసలు ఎవరెవరు ఇవన్నీ చేశారని హిట్ లిస్ట్ ముందు పెట్టుకొనుంది. అందులో బీజేపీ వాళ్ళున్నారు, కాంగ్రెస్ వాళ్ళున్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళున్నారు. అయితే మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటి హైడ్రాకి సంబంధించి? అంటే హైడ్రా ఒక స్వచ్ఛమయంగా పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి హైడ్రా అనే ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చైర్మన్‌గా, అదే రంగనాథ్ గారు కమిషనర్‌గా ఉండే ఈ హైడ్రా సంస్థ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి పక్క రాష్ట్రాల వాళ్ళే హైడ్రా లాంటి సంస్థను మేము స్థాపిస్తామని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ గారు ఆహ్వానించారు. అదే కాకుండా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా హైడ్రా సంస్థను కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు కూడా కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు కూడా 78% హైడ్రా చాలా బాగా పనిచేస్తుంది వారు అన్నారు. అదే కాకుండా మహేష్ రెడ్డి గారు అన్నారు. ఈటల రాజేంద్ర గారు 50% వాళ్ళు వేసిన సందర్భం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది స్వాగతించి, కొంతమంది వ్యతిరేకించారు. అదే హైడ్రా సంస్థ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పల్లం రాజు గారి తమ్ముడు పల్లం ఆనందరాజు గారికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ ఉన్నటువంటి నిర్మాణాలు కూడా కూల్చారు. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి యాకత్పూర్లో ఉన్నటువంటి చెరువు శిఖాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా కూల్చేసి ఆ ఎఫ్టీఎల్ బౌండరీస్ కూడా తొలగించి అదేవిధంగా చెరువులో కలిపిన సందర్భం. అంటే హైడ్రా అనే సంస్థ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సినీ ప్రముఖులు ఉన్నా కూడా వదిలేయకుండా చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. కాబట్టి హైడ్రా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. హైడ్రా లాంటి సంస్థ మా రాష్ట్రంలో కూడా ఉండాలని చెప్పేసి పక్క రాష్ట్రాల వాళ్ళు కోరుకుంటున్నారంటేనే చాలా పకడ్బందీగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ హైడ్రా కూడా 4 లక్ష్యాలతో పనిచేస్తూ ఉంది. ఒకటి, చెరువు శిఖం కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో ఉన్నటువంటి భూములు కావచ్చు, నాలాల మీద కన్స్ట్రక్షన్ చేసినవి కావచ్చు, ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగా హైడ్రా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచి ఆదరణ ఉన్నటువంటి సంస్థగా ఇప్పుడు వచ్చింది. అదే కాకుండా భవిష్యత్తులో కూడా రాష్ట్ర వ్యాప్తం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు కావచ్చు, ఆలేరు ఎమ్మెల్యే బీలయ్య గారు పోవడం జరిగింది. నగరికల్లో వేముల వీరేశం గారు, జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు, ధర్మపురిలో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, వేములవాడలో ఆది శ్రీనివాస్ గారు, అదే కాకుండా పట్నం మహేందర్ రెడ్డి గారు నాది కూడా ఇల్లీగల్ కట్టుంటే నాది కూడా డిస్మెంటల్ చేయాలని చెప్పేసి వారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు, అదే కాకుండా వివేక్ వెంకటస్వామి గారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలేమో కాంచి మా ప్రాంతానికి హైడ్రా విస్తరించాలని చెప్పే ప్రయత్నం, కొంతమందికి ఫామ్ హౌస్ ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బదనాం చేస్తున్నప్పుడు మేము నిజంగా ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లు కావచ్చు, ప్రభుత్వ మూలలో కావచ్చు, కాలం మీద నిజంగా కట్టి ఉన్నట్లయితే మావి కూడా డిస్మెంటల్ చేయండి, అభ్యంతరం ఏం లేదని చెప్పేసి స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్నారని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి హైడ్రా సంస్థ చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు కనపడతాం. అసలు ఎన్ కన్వెన్షన్‌ని 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టచ్ చేయలేకపోయింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసెంబ్లీలోనే ఎన్ కన్వెన్షన్‌కి సంబంధించి మంత్రిగా ఉన్న హరీష్ రావుకి అసెంబ్లీలోనే ఈ రేవంత్ రెడ్డి గారనే వ్యక్తి చెప్పడం జరిగింది. అయితే ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వెంటనే ఎన్ కన్వెన్షన్ మీద ఆయన కొరడా జులిపించారు. ఇటు చూస్తేనేమో నాగార్జున అసలు మేమెక్కడ కబ్జా అనేదే చేయలేదు, కోర్టు స్టే ఉంది, ఇదంతా కావాలని చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ ఎవరి మీద కావాలనో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోవడం లేదు. తన మన అనే భేదం లేకుండా తప్పు ఎవరు చేసినా కూడా హైడ్రా అనే సంస్థ వెళుతుంది, ఖచ్చితంగా కూలుస్తుంది అనేది చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. అదే కాకుండా గండిపేటలో కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. అక్కడ ఎన్ కన్వెన్షన్ లో 3.5 ఎకరాలు, 2 ఎకరాలేమో బఫరు, 1.5 ఎకరమేమో ఎఫ్టీఎల్ ఉందని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే కూల్చేసిన సందర్భం. కానీ ఎక్కడ కూడా 99 జీవోలు ఉన్న పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ కూడా మేము ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. పల్లరాజేశ్వర గారు కూడా కోర్టుకు పోయారు. నా సంస్థల విషయంలో ఏదన్నా మధ్య మార్గం కావచ్చు స్టే ఇవ్వమని చెప్తే కోర్టు ఎక్కడ కూడా స్టే ఇవ్వలే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, నోటీస్ ఇచ్చి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం చెప్పిన సందర్భం. అంటే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనే సంస్థ ఇది ఒట్టి అంటే ఏదో పేరుకు పెట్టి వదిలేసే సంస్థ కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా 99 జీవో ప్రకారం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ కావచ్చు, గవర్నమెంట్ భూములు కావచ్చు, నాలాల్లో నిర్మించిన ఏ కట్టడానైనా కూల్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా జన్వాడ సంబంధించి కూడా ఇవాళ రేపు ఖచ్చితంగా హైడ్రా సంస్థ కూల్చబోతాం.
హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి ఇంటి దగ్గర భద్రత పెంచారు. ప్రత్యేక అవుట్ పోస్ట్ ని కూడా పెంచడం అనేది జరిగింది. ఎందుకు ఆయనకి ఏదైనా థ్రెట్ ఉందని ఇన్ఫర్మేషన్ ఉందా ప్రభుత్వానికి? అంటే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంది. ప్రకృతి విఘాతం కలగకుండా కాపాడే కార్యక్రమం కావచ్చు, చెరువులు నాళాలను రక్షించే కార్యక్రమం కావచ్చు, ప్రభుత్వ భూములు రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ బడాబాబుల ను అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగా జాతీయ స్థాయిలో హైడ్రా సంస్థ పేరు వస్తూ ఉంది కాబట్టి దాని కమిషనర్ గారు రంగనాథ్ గారు ఐజీ స్థాయి అధికారి ఉన్నాడు కాబట్టి వారికి ఏమైనా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావించి దానిలో భాగంగా వారికి ఇంటి దగ్గర సెక్యూరిటీ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఇంకా అవసరమైతే దాని పరంగా చట్టపరంగా ఇంకా ఏది కావాలంటే అది చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అదే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. హైడ్రా సంస్థ లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని, జాతీయ స్థాయిలో కూడా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా హైడ్రా లాంటి సంస్థను భారతదేశానికి ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం తెలంగాణ కల్పించినట్టుగా భావిస్తా ఉన్నా. కాబట్టి హైడ్రా సంస్థ అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. ఒక ఎంఐఎం పార్టీ కావచ్చు, ఒక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఒక భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఒక టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఒక సినీ ప్రముఖులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మన్ననలు పొందుతా ఉంది. కాబట్టి ఐజీ స్థాయి అధికారి ఉండడం మూలంగా కూడా అట్లాంటి అధికారి ఉండడం కూడా ఆ హైడ్రా సంస్థ మంచి పేరు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వారికి రక్షణ పెంచాలని చెప్పేసి పోలీసు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ సూచించడంతో ఈరోజు వారి ఇంటి దగ్గరనే పోలీస్ సెక్యూరిటీ పెంచడం జరిగింది. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటు హైడ్రాని అటు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అయితే ఓవైసీ సోదరులు ఫాతిమా కాలేజీ పేరుతో చెరువును కబ్జా చేసి ఈ కాలేజీ కట్టడం అనేది జరిగింది. ఆ కాలేజీని కూల్చేయండి, అలాగే ఓవైసీ సోదరుల ఇల్లు కూడా అక్కడ కబ్జా చేసి కట్టిందే, దాన్ని కూడా కూల్చేయండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏంటి నెక్స్ట్ మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీదేమో స్వార్థంతో కూడినటువంటి వాళ్ళ మద్దతు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో చూడండి, ఫస్ట్ అసౌద్దీన్ ఓవైసీ నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పేసి మహేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తర్వాత రాజాసింగ్ గారు కూడా అసౌద్దీన్ ఓవైసీ ఫ్యామిలీ మీచ్చే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా సంస్థ బాగా పనిచేస్తుంది. తప్పు ఎవరు చేసినా కూడా చర్యలు తీసుకుంటే తప్పు లేదు. కానీ వాళ్ళు ఎంతసేపు ఏంది రాజకీయం ఎంఐఎం మీదకి పోతే భారతీయ జనతా పార్టీ మేలు జరిగే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో మంచి పని మంచి అనే కీర్తించే విధంగా భారతీయ జనతా పార్టీ లేదు. ఎందుకంటే మహేష్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినా, అదేవిధంగా రాజాసింగ్ గారి స్టేట్మెంట్ చూసినా, ఈటల రాజేంద్ర గారు చూస్తేనేమో ఈటల రాజేంద్ర గారికి వారికి దేవాదాయ భూములు ఉన్నాయి కాబట్టి అది ఒక పెద్ద సమస్య ఉన్నది. అక్కడ అది ఎక్కడ నా మీద పడతాయని చెప్పి ఆయన 50-50 అంటా ఉన్నాడు. అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారేమో 78% ఆదరణ లభించింది, ఇంకా 22% ఆదరణ కరమైందని చెప్పే ప్రయత్నం. అంటే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ హైడ్రాను స్వాగతిస్తలేదని కనబడతా ఉంది. రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం. హైడ్రా పేరు మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తలేదు. ఎంఐఎం పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, సినీ ప్రముఖుల లేదు వాళ్ళు సాధారణ ప్రజల అనే ఆలోచన లేకుండా కూడా, తన మన అనే భేదం లేకుండా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక అటానమస్ బాడీని ఏర్పాటు చేసి దానికి ఒక సిన్సియర్ అధికారిని రంగనాథ్ గారు నియమించి దానిలో మా ప్రమేయం ఉండదని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ప్రకటించారంటేనే కాంగ్రెస్ పార్టీలో చాలా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు చాలా మందికి కొంత ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకు పోతుంటే అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక ఆహ్వానిస్తూనే ఇంకొకంగా వాళ్ళ ఓటు బ్యాంక్ కావచ్చు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు వాళ్ళని కూల్చాలని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందంటేనే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ దీనిలో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం.